శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ సింహరాశికి మార్చి 30 నుండి అష్టమంలో శని ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి రవి శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. శనిమో అష్టమంలో ఉన్నాడు, గురువు ద్వాదశంలో ఉన్నాడు, కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. వీళ్ళ బాధ ఇక చెప్పడానికి వీల్లేదండి. ఏమీ లేదు. ఒక రమ్ము నిండా పెట్రోల్ ఉందండి. కడికిన జారి పెట్రోల్ దాంట్లో పడ్డాడు. ముందు మొత్తం తడిసిపోయినాడు గుడ్డలతో సహా. బయటకు వస్తే ఏమాత్రం సగలగా తగలబడిపోతాడు. ఇక మిగిలేదు ఉండదు. మరి అటువంటి పరిస్థితి చెప్పాలంటే మరి పెట్రోల్లో పడ్డవాళ్ళు ఆగుతాడా? ఎండ సెగకైనా కూడా మంట వచ్చేస్తుంది. పెట్రోల్ బయటలో మునిగిపోయిన వాడు చావకుండా బతుకుతాడని చెప్పలేము. అంత దరిద్రమైన పరిస్థితి. అందులో ఏమిటంటే సింహరాశికేమో సూర్యుడు అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. మరి 9 గ్రహాల్లో సూర్యచంద్రులు ప్రధానమైన గ్రహాలు. సూర్యచంద్రులు ఇద్దరికీ కూడా పూర్తిగా బాగాలేదు. అటు కర్కాటక రాశికి బాగాలేదు, ఇటు సింహరాశికి బాగాలేదు. ఎందుకంటే అందరూ ఏం చేస్తారంటే కష్టం వస్తే దేవుణ్ణి పూజిస్తారు. దేవుడికి ఆ కష్టం వస్తే దేవుడెవరిని పూజిస్తాడు? దేవుడి పరిస్థితే బాగాలేదు. దేవుడి పరిస్థితి బాగుంటే ఈ విధమైన వర్షాలు. మరి అమర్నాథ్లో మరి అక్కడ వరదలు వచ్చేసి చాలామంది చచ్చిపోయినారు. హరిద్వార్, హృషికేశ్, తర్వాత కాశీ, తర్వాత తెలంగాణ, ఆంధ్ర మొత్తం వరదలు విపరీతంగా వచ్చి ఇక చెప్పడానికి వీల్లేదు. సిటీలో అయితే డ్రైనేజీలు బ్లాక్ అయిపోయి ఆ మురికి నీళ్ళన్నీ ఆ డ్రైనేజీ వాటర్ అంతా పైకి వచ్చేసి నీటి కాలుష్యం వచ్చేసి దీనివల్ల చాలామంది అసలు బతకటమా చావటమా, అన్నం తినాలా మానుకోవాలా, ఏం తినాలి, ఏం తింటే ఏమొస్తుందో, హోటల్లో తిన్నా కూడా ఏదైనా ఇబ్బంది వచ్చేటట్టుగా ఉంది. ఇప్పుడు బయట తిండి కాదు, ఇప్పుడున్న పరిస్థితి చెప్పాలి అంటే అప్పుడప్పుడు వండుకొని వేడి తినాల్సిందే తప్పితే పొద్దున్నది సాయంత్రం తిన్నా కూడా నీకు ఇంట్లో వండుకొని తిన్నా కూడా రోగాలు వచ్చే పరిస్థితి పూర్తిగా కనపడుతుంది. దీన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక పూట ఫస్ట్ పడుకున్నా బాధ లేదు, కానీ ఏ పండ్లకు కూడా ఇబ్బంది వచ్చేసింది. పండ్లకు కూడా మందులు కొడుతున్నారు. ఆ మందుల వల్ల వాటిల్లో కూడా పురుగులు చేరుతున్నాయి. పండ్లు కూడా ఎట్లా ఉండాలంటే చెట్టు నుంచి కోసుకున్న పండ్లు తిన్నా పర్వాలేదు, బజార్లో అమ్మే పండ్లు తిన్నా బాధగానే ఉంది. కూరగాయలు చూద్దామా, వాటికి కూడా ఇంజక్షన్ ద్వారా మందులు ఎక్కిస్తున్నారు. మరి అవి కూడా వడిపడిపోకుండా ఉంటాయి. ఏమి తినాలి, ఏం మానుకోవాలి, అసలు ఎట్లా బతకాలి అనే పరిస్థితి దేశం అంతా కూడా. మరి సింహరాశి కర్కాటక రాశికి ఇబ్బంది వచ్చిన తర్వాత మనిషి అయిన వాడు ప్రతి వాడికి ఇబ్బందే. ఎట్లా అంటే నేను చెప్పేది, రాజు ఉన్నాడండి, రాజుకే బాధ వస్తే ఇక ప్రజలకి రావడం లెక్క. అట్లాగే అందువల్ల ఈ సింహరాశి కూడా పూర్తిగా కష్టాల్లో ఉంది. విదేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కొంతవరకు శాంతం కాదు, మరి 40% పర్వాలేదు. వివాహం కావాలంటే అవుతుంది, కానీ జాగ్రత్తగా చూసి వివాహం చేసుకోవాలి. దేంట్లో ఆలోచించినా కూడా ఎట్టి పరిస్థితిలో బాగా లేదు అని చెప్పాలి. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా. ఎట్లా అంటే ఏమండి, డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు. శిరస్సు కనపడగానే పుట్టినట్లు. ఒక బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత చేసేటప్పటికి ఇంకో 10 నిమిషాలు, అర్ధ గంట పడుతుంది. మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా
మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాల వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు. వాడు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే, ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నావు. ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి, ఏందయ్యా ఏదో పరాధ్యానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నీదేంతో తప్పు చేశాననిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం, దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే, భాగవతం 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 అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం. భాగవతం అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది. ఆయన్ని అడుగుదాం, ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీ కడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని నడ యుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడేమ నడుగిడు నెడలను. ఈ పద్యం ఎవరన్నా ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి. వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవేమనుంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవేం అనే బదులు భార్యాం భక్షత భైరవేం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసేవాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి. మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.